తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కన్నేపల్లి పంప్ హౌస్ సందర్శనకు కేటీఆర్ వస్తున్న తరుణంలో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నేతల పర్యటన సందర్భంగా నిన్న అర్ధరాత్రి నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుత గోదావరి నది ప్రవాహాన్ని వ్యవసాయ తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. దీనికి సంబంధించి పలువురు బీఆర్ఎస్ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ నగరంలోని సుబేదారి, హనుమకొండ పోలీస్ స్టేషన్లకు అరెస్ట్ చేసిన నేతలను తరలించారు. మరికొంతమంది బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌజ్ను సందర్శించి కన్నెపల్లి పంప్ హౌజ్ దగ్గర ప్రతిరోజు 10,000 క్యూసెక్కుల పైచిలకు నీళ్లు సముద్రంలో వృధాగా కలిసిపోతా ఉన్నాయి. మేడిగడ్డ మీద వీళ్లకు కక్ష ఉంటే ఉండొచ్చు, కానీ కన్నెపల్లి నుంచి వాళ్ళ మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా ప్రతిరోజు 1 టీఎంసీ నీళ్లు గుంజే అవకాశం ఉన్నది. దీని ద్వారా పైనున్నటువంటి అనేక ప్రాజెక్టులు నింపుకునే అవకాశం, ఎల్లంపల్లి కావచ్చు, మీద మిడ్ మానేర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, కొండపోచమ్మ మల్లన్న సాగర్ దాకా కూడా నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నది. ఈ సమాజానికి చూపించబోతా ఉన్నాడు కేటీఆర్ గారు కనుక దీన్ని దిగ్విజయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోరుతా ఉన్నా. దీని ద్వారానైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని, అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రజలను రైతులను కాపాడుకోవడానికి ఆలోచిస్తారని, ఇవాళ బ్యారాజ్ల ద్వారా నీళ్లు నింపకపోవడం వలన ఒక పై భాగంకి కాదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పటి వరకు గ్రౌండ్ వాటర్ పెరగలేదు. ఇప్పటి వరకు ఈ వర్షాభావంతో ఎక్కడ కూడా చెరువులలో కుంటలలో నీళ్లు రాలేదు. రైతులు నాట్లు ఎండిపోతున్న తరుణంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి వాటర్ని విడుదల చేయాలని చెప్పేసి కేటీ రామారావు గారు ఈరోజు కన్నేపల్లి పంప్ హౌస్కు బయలుదేరడం జరిగింది. అందులో భాగంగానే ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఈరోజు కేటీఆర్ గారు కూడా బయటకు వెళ్లకుండా ఆపడం దుర్మార్గమైన చర్య. మీకు రైతులపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే పంప్ హౌస్లో ఉన్నటువంటి వాటర్ విడుదల చేసి రైతులకు సాగునీరు అందించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా మీరు మేలుకొని రైతులకు న్యాయం చేయకపోతే, వాటర్ నీటిని విడుదల చేసి రైతులకు నీరు అందించకపోతే నారు ఎండిపోయి రైతులందరూ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మీరు ఎక్కడికి కల్లాల ఒడ్లు ఇంకా ఇప్పటికి కూడా కొంత 10% ఒడ్లు అక్కడనే మిగిలి ఉన్నాయి. రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయని శాతకం ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వము. కాళేశ్వరం పర్యటనలో భాగంగా ఈ ప్రశ్నించే గొంతుల్ని ఆపే ప్రయత్నంలో భాగంగా పోలీసులతో అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. దయచేసి మేము ప్రశ్నించాలి, మీరు సమాధానం చెప్పాలి, కానీ మమ్మల్ని ప్రశ్నించకుండా మా గొంతులను చేస్తే మాత్రం ప్రజల తిరుగుబాటు మొదలవుతుంది. ఖచ్చితంగా దయచేసి ఇట్లాంటి అక్రమ అరెస్టులు నిలిపివేసి మేము ఏం అడుగుతామో, మేము ఏం చెప్తామో దానికి సమాధానం చెప్పడానికి ఎదురు చూడాలి. కానీ ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడము, ఇళ్ళకి వెళ్ళి 4 గంటలకి 5 గంటలకి వెళ్ళి అందరినీ, మా కార్యకర్తలందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని ఆపాలని చూస్తే, కామన్ పబ్లిక్ మాత్రం రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని వ్యతిరేకిస్తే మాత్రం మీకు ఇంత దుర్మార్గమైన పాలనలో కామన్ పబ్లిక్ ఇప్పుడు తిరుగుబాటుకు మొదలైంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడొద్దు. ఈడుబడ్డ నేలను పచ్చబడేయాలని, ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చాలని, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ బతుకులను బంగారు బతుకులుగా మార్చాలని కేసీఆర్ గారు ఆనాడు మరి రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి బీడుబడ్డ ఈ నేలకు నీళ్ళిచ్చి పచ్చబడేస్తే, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద కక్ష తీర్చుకోవడానికి కాళేశ్వరాన్ని పడావు పెట్టడం ఇది చాలా దుర్మార్గం, చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరి మీదైనా రాజకీయాలు చేయండి, కానీ రైతుల మీద రాజకీయం చేస్తే రాజ్యానికి అన్నం ఉండదు. ఈ విషయం మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు గత 3 ఏళ్లుగా కాళేశ్వరాన్ని పడావు పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని, కరువు వస్తుందని, రైతులు అనేక ఇబ్బందులు పడతారని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. అనేక టీవీల్లో, వార్తా పత్రికల్లో కథనాలు కూడా వస్తాయి. మరి ఇటువంటి ఈ నేపథ్యంలో కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర పంపులను ఆన్ చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ తోని కేటీఆర్ గారు హైదరాబాద్ నుండి కాళేశ్వరం దాకా
వారు పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఈరోజు ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నాయకులను నిర్బంధాలతోని అరెస్టులతోని అణచివేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. వరంగల్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలు ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలందరూ కూడా సమావేశమవుతారన్న నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. కొంతమంది హౌస్ అరెస్టులు చేస్తున్నారు, కొంతమంది పోలీస్ స్టేషన్లు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరికొంతమంది నేతలను హౌస్ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచే పోలీసులు అప్రమత్తమై బీఆర్ఎస్ నేతల ఇంటికి వెళ్లి అక్కడే హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు, మరికొంతమంది పోలీస్ స్టేషన్ తరలిస్తూ కేటీఆర్ పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎవరైతే కార్పొరేటర్ స్థాయి సంబంధించిన నేతలు కావచ్చు, సెకండ్ క్యాడర్, ఇతర రాష్ట్ర నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలిస్తారు. కాసేపట్లోనే కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు కేటీఆర్ రాబోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కర్స్ కేటీఆర్ తో పాటు హైదరాబాద్ నుంచి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే బయలుదేరారు. ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకుంటారు. అక్కడ వృధాగా పోతున్నటువంటి జలాలను పరిశీలన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎందుకని అరెస్ట్ చేస్తా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజల కోసం పోరాట కార్యక్రమాలు, ప్రజల కోసం మాట్లాడితే ఇలా గొంతు నొక్కి అరెస్ట్ చేయడం సరైనది కాదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు బట్టి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ నేతలను ముందస్తు అరెస్ట్ చేసి ప్రస్తుతం ఇప్పుడు పోలీసుల అదుపులోనే చాలా మంది నేతలు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వరంగల్ నగరంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రంజిత్ రెడ్డి కావచ్చు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, ఇతర పార్టీ నేతలు గన్పూరు, జనగామ పోలీస్ స్టేషన్ లో ఎస్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థాయి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి కాసేపట్లోనే వరంగల్ వయాగా కన్నెపల్లి పంప్ హౌస్ కు కేటీఆర్ చేరుకోబోతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు అరెస్టులను. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.